ప్లస్ నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు ఫోన్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు అంటే మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్తున్నారు. ఈ వీడియోస్ రూపంలో ఛానల్స్కి మీరు రావడం వల్ల వాళ్ళకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా మన ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాళ్ళ భాషలో చెప్పడం వల్ల, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క హోమియోపతి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది. చాలా దూరంకి ఆదిలాబాదు జిల్లా అవతల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి కూడా ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే మరి ప్రజల్లో పుట్ట వాళ్ళకి చైతన్యం వచ్చింది. ముఖ్యంగా విద్యావంతులకు కూడా అర్థం కానటువంటి మంచి పీజీలు చేసిన డిగ్రీలు చేసినటువంటి పీజీలకు కూడా అర్థం కాదు హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్య విధానం ఉందని. ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రజలు చెప్పేటట్టు తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నమ్ముకుంటారు, డబ్బులు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఉంటాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి జబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువగానటువంటి జబ్బులను మన దగ్గర హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజలారా గుర్తుంచుకోండి హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉంది. హోమియోపతి వైద్యాన్ని కరెక్ట్గా సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తేనే మందు పనిచేస్తుంది. ఏమాత్రం కొంచెం రాంగ్ ప్రయోగం చేస్తే మందు పనిచేయదు, తీపి గులికలు తిన్నట్టే ఉంటుంది. అందుకే చాలామంది సార్ మేము మీ అంత పేరు ప్రజల్లో మేము వింటలేము, మరి మీరు నేను హోమియోపతి వాళ్ళు హోమియోపతి. డ్రగ్ ప్రయోగం చేయడం లోపల తేడా ఉంటుంది. మానసిక శారీరక లక్షణాలు పేషెంట్ దగ్గర వాళ్ళకి టైం ఇచ్చి మంచి వారి యొక్క లక్షణాలు తీసుకొని వాటికి సరైన మందు ప్రయోగం చేస్తేనే అది మందుగా పనిచేస్తుంది. బ్లైండ్గా ఒక 10 రకాలు రాసి అన్నీ మింగిపో అంటే అది ఫెయిల్ అయిపోతుంది, ఏ మందు పనిచేయదు. కాబట్టి హనుమాన్ గారు ఎంత మేధస్సు, ఇట్లా ఉత్తగా ఈజీగా మందులను ఇస్తే తక్కువ అయ్యేటట్టు ఆయన పెట్టలే. చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు సిమ్టమ్స్ అన్నీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందులు ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే మందు ఎఫెక్టు 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి వ్యాధి తీవ్రతలో. అట్లాంటి వైద్యం హోమియోపతి. ఇప్పుడు ఇతర వైద్యంలో ఉన్నట్టుగా బ్లైండ్గా అయింది డబ్బాలు కట్టించి అన్ని మింగిపో అని చెప్పి పంపిస్తారు. అవి మింగడం వల్ల ఏమవుతుంది, మన కడుపులో పొట్ట ఖరాబ్ అవుతుంది. పొట్టలో లోపల ఉన్న పేగులలో ఉన్నటువంటి పొరలన్నీ కూడా ఆ మందు ప్రభావానికి పొక్కి చెడి పొట్టలు ఉబ్బుతున్నాయి, గ్యాస్ట్రైటిస్, ఉపశమనం వస్తుంది, జీర్ణం అయితే లేదు, ఆకలి అయితే లేదు అనుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి పద్ధతి ఓవర్ డోసులు మందులు వాడొద్దు అని హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో ఎట్లుంటుంది, మందు మైక్రో స్థాయిలో ఉంటుంది. మైక్రో ఆ పిల్స్ కూడా పిలుసులో కలిపే మందు మైక్రో, ఇంకా పిలుసని ఇంకా చిన్న మాస్గా ఉంటాయి, నాలుక మీద చప్పరియడానికి అవకాశం ఉంది. కానీ ఆ మందుకు కలిపిన తర్వాత, ఆ గోళీలకు పిలుసు కలిపిన తర్వాత ఆ టంగు మీద పడంగానే ఈ యొక్క రుచి మొగ్గలు ఉన్నాయి కదా, మన నాలుక మీద కొన్ని లక్షల రుచి మొగ్గలు ఉంటాయి, అవి వెంటనే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు ఎక్కడికి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపించేస్తుంది. చూడండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఫ్లైట్ ఎక్కగానే హైదరాబాద్లో ఎక్కగానే చక్కగా విశాఖపట్నంలో దిగుతాం, గంట సేపే ప్రయాణం. ఆర్టీసీ బస్ ఎక్కినామంటే అన్ని మూలలు తిరుక్కుంటూ పోతే 14 గంటలు పడుతుంది. ఒకట్లా అలోపతి వైద్యం అనేది ఇతర వైద్య విధానంలన్నీ కూడా అవి మింగాలే, స్టమక్లోకి అరిగి అది రక్తంలోకి పాకి రక్తం నుంచి అన్ని అవయవాలకు పోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీకి ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, గుండెకి పోతుంది, లివర్కి పోతుంది, అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ బ్లడ్. కాబట్టి అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది. కాబట్టి ఇతర ఆర్గాన్స్ చెడిపోయి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఇతర వైద్య విధానంలో ఉంది, కానీ హోమియోపతిలో లేదు.
ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదంటే హోమియోపతిలో డైరెక్ట్ యాక్షన్ అంతే, వేరే ఆర్గాన్ చెడగొట్టదు, మాస్గా మందులు లేవు, డైరెక్ట్. ఎప్పుడైతే సింగిల్ డోసు సిమిలర్ డోస్ పడుతుందో అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. నేను ఇంటికి పోయే లోపటే నాకు మార్పు వచ్చింది సార్ అంటారు. మరి వాళ్ళు ఎంత ఏకాగ్రత పెట్టి అబ్జర్వేషన్ చేస్తారు చూడు. మందు ప్రయోగం చేసిన తర్వాత మైండ్లో బాగా అబ్జర్వేషన్ చేయాలి, సిమ్టంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్లా పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ప్రజలకు విద్యావంతులకు కూడా ఈ వైద్య విధానం పట్ల అవగాహన లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి మానవులు చెప్పగలుగుతున్నారు హోమియోపతి అద్భుతం సార్, ఎంత ర్యాపిడ్ యాక్షన్ సార్ అంటున్నారు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పేటట్టు తయారయ్యారు తిని. కాబట్టి ప్రజలారా ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. అయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. తక్కువైంది. ఏం పేరు? గంగారెడ్డి సార్. గంగారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? జైత్యాల జిల్లా దింపేట. జగిత్యాలకి వెళ్ళి ఈశ్వరప్పమ్మ క్లినిక్ హైదరాబాద్కి వచ్చినావు. హైదరాబాద్ వచ్చింది. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్ సార్. కిడ్నీ ఫెయిల్. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 10.9 ఉండే సార్. 11 ఉండే. 11 ఉంది సార్. 11 ఉంటే అప్పుడు ఏమేం బాధలు ఉండే? ఇప్పుడు ఆయాసము ఇదంతా పేంత నొచ్చు సార్. దమ్ము వస్తుండే. దమ్ము వస్తుండే. అన్నం పెయ్యంత నొప్పి. పేంత నొప్పి. అన్నం తినబుద్ధి కాకపో. తినబుద్ధి సార్. మరి ఇక్కడ రాకముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు? డయాలసిస్ సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. 3 సార్లు రోజు వారానికి. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లున్నది? ఇప్పుడు దిగింది సార్. 3 పాయింట్ దిగింది. తగ్గింది. తగ్గింది. ఎంత తగ్గింది? 3 పాయింట్ దిగింది. అంటే 11కి వెళ్ళి ఇప్పుడు 7.4 ఉంది సార్. 7కి వచ్చింది. 7కి వచ్చింది. అబ్బా వెరీ గుడ్. తగ్గింది. దాని తగ్గట్టు మరి బాడీలో కూడా లక్షణం. ఓకే సార్. ఆకలి అయింది కొద్దిగా. ఆకలి అవుతుంది, దమ్ము తగ్గింది, నొప్పులు తగ్గినాయి. మరి ఇవన్నీ మంచి శాశ్వత పరిష్కారం. మరి డయాలసిస్ చేసినా తక్కువ కానటువంటి సమస్య తీపి గుళికలు వేసుకుంటేనే ఇంత తక్కువ అవుతుందంటే మరి ఎంత శక్తి ఉన్నట్టు? హోమియోపతిలో శక్తి ఉన్నదా? మరి చూస్తుంది ఎట్లుంటాయి? చిన్న చిన్న గోళీలు, ముట్ట గోళీలు. గోళీలు ఇబ్బంది ఏంటో సార్. ఇంకా మందు కొద్ది అంతా వాటర్ కలుపుకొని తీపి గుళికలల్లా పెట్టిండి ఆయన శక్తి. అది నాలుక మీద పడ్డాక అటం బాంబ్ లాగా వెళ్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? రాధమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ భద్రాచలం దగ్గర. భద్రాచలంకి వచ్చినావు పాల పంచకెళ్ళి. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? క్రియాటిన్ ఎక్కువగా ఉంది. సిరం క్రియాటిన్ ఉన్నది. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. బయట ఏమన్నారు బయట డాక్టర్లు? డయాలసిస్ చేయించుకుంటున్నానండి. ఎన్నిసార్లు చేపిస్తున్నావు? 2 సార్లు చేయించుకున్నాను. ఏమైనా తగ్గిందా? మళ్ళా లేదు. ఏం తగ్గలేదు. లేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు చేయించుకుంటున్నా. ఇప్పుడు వారానికి ఒకసారి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక 2 సార్లు పోయేది, ఒకసారి పోతున్నావు. ఒకసారి చేయించుకుంటున్నా. ఆయాసం తగ్గింది. అప్పుడు నడుస్తే ఆయాసం ఉంటుండే బాగా. అసలు డయాలసిస్ వచ్చేటప్పటికి బాగా గసగొప్పేదాన్ని. ఇప్పుడు అసలు లేదు. అసలు లేదు. లేదు. డయాలసిస్కి వెళ్ళే రోజు కూడా నాకు ఆయాసం ఏమనిపించదు. గుడ్. మంచిగా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ ఆయాసం చూసి ఆర్ట్ డాక్టర్లు ఏం చెప్పిర్రు? వాళ్ళు బైపాస్ చేయాలన్నారు. బైపాస్ సర్జరీ, గుండె ఆపరేషన్ అన్నారు, స్టంట్ వేయాలన్నారు. మళ్ళీ ఇంకో డాక్టర్ వచ్చి ఈమెకి పర్సనాలిటీ బాగుంది, అందులో డయాలసిస్ పేషెంట్ చేస్తే తట్టుకోలేదు అని చెప్పి ఈ టాబ్లెట్లు వాడుకోమ్మా అని చెప్పి పేపర్ చేశారు. డబ్బు ఇంపుకు వచ్చినావు కదా మందులన్నీ. ఇది గ్యాస్వి ఇవన్నీ మీరు ఇచ్చినాయి. అమ్మో, ప్రజలకు ఈ మందులు మింగి బాడీలో సత్వ లేకుండా అవుతున్నారు ప్రజలకు. ఇక్కడ హోమియోపతిలో చూడు హోమియోపతిలో అన్ని రోజుల నుంచి నువ్వు అలోపతి మందులు వాడినా తక్కువగా ఉంది. చిన్నగా తీపి గుళికలు వేసుకుంటే ఇంత రిజల్ట్ వచ్చింది చూసినావా? ఆయాసం అయితే లేదండి. మరి అంత శక్తివంతమైన మందులు చిన్న గోళీల్లో పెట్టిండు ఆయన హనుమాన్ గారు. నాలుక మీద వడంగానే దాని శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలకు తెలవడానికి నా అభిప్రాయం తీసుకున్నాను. ఇలాగ బాధితులు చాలా మంది ఉన్నారు, తెలియక మోసపోయి. చూడాలి, చెప్పుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. మనమే ప్రచారం చేసుకుంటే ప్రజల చైతన్యం వస్తుంది. ఏం పేరు?
భవ్య ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? మెహదీపట్నం నుంచి వచ్చి మెహదీపట్నం. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ ఎక్కువ ఉందని వచ్చింది. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 నెలలు. 6 నెలల నుంచి. ఏం చేసారు బయట ట్రీట్మెంటు? డాక్టర్లు ఏమన్నారు? మెడిసిన్స్ వాడాలి అన్నారు. మరి వాడితే తగ్గలేదు. అవును. ఇవన్నీ మెడిసిన్ లిస్టు, ఇవన్నీ మందుల లిస్టు. దోషుడైతే ఈ మందులు, అన్ని మందులు మింగుడుకు ఇంకింత ఉన్న కిడ్నీ ఖరాబ్ అవుతున్నది. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? నెల రోజులు అవుతుంది. నెల రోజులలో ఏమేమి నయమైంది? నీరసం తగ్గింది, వికారం తగ్గింది. ఒకారం తగ్గింది, నీరసం తగ్గింది, యాక్టివ్ అయినావు, ఆకలి అవుతుంది, మంచిగా తింటున్నావు. అవును. మరి ఇంత రిజల్ట్ ఆ మందులు తిన్నప్పుడు ఉండేనా? రాలేదు. ఇదే నిజమైన హోమియోపతి యొక్క ట్రీట్మెంట్. ఇది శాశ్వతం. అవి మింగినప్పుడే నయము, మళ్ళీ ఎప్పటిలాగా ఉంటుంది. ఇది శాశ్వతంగా నివారణ అవుతుంది. అట్లనే 6 నెలలు కంటిన్యూ చేసి 0 వచ్చినాక మళ్ళీ వీడియో తీసుకుంటా. ఏం పేరు? అంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? వరంగల్కి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? అప్పుడు 6 ఉండే సార్. 7.9 ఉండే. మరి ఇప్పుడు 4కి వచ్చింది సార్. 4 అయింది. మరి చాలా తగ్గింది. సార్ తగ్గినట్టు మీద లక్షణాలు ఏమేమి తక్కువ ఉన్నాయి? కడుపు ఉబ్బరం ఒకటి, కాళ్ళ వాపులు ఒకటి, వాపులీన పోయినాయి సార్. ఆయాసం లేదు. కాళ్ళ వాపు తగ్గింది, కడుపు వాపు తగ్గింది, ఆయాసం లేదు. లేదు. ఇవన్నీ మంచి నడుస్తున్నావు. నడుతున్నావు, ఆకలి అవుతుంది, తింటున్నా, మంచిగా కడుపు నిండా. డయాలసిస్ అంతకుముందు ఎన్నిసార్లు చేస్తుంటివి? 3 సార్లు. ఇప్పుడు 2 సార్లు. ఒకటి బంద్ చేసినావు. మళ్ళా మంచి డెవలప్ అవుతున్నావు. ఇట్లా ఇంకొక 6 నెలలు వాడుకో. మంచిది సార్. ఎన్ని నెలలు అయినా వాడి? 3 నెలలు అవుతుంది సార్. ఇది 2 వాడి, ఇది 3వ విజిటా? 2 నెలలు అయిపోయింది. ఏం పేరు? కృష్ణ సార్. కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? సరునగర్. సరూర్ నగర్కి వెళ్ళి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? నాకు ఈ డయాలసిస్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ పెరిగింది. వచ్చినప్పుడు 7 చిల్లర ఉండే. సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? నెల అయింది సార్. ఇది 2వ విజిట్. ఒక్క నెలలో ఏం డెవలప్ అయినావు? నేను దమ్ము అనేది తక్కువ సార్. అది బాగా దమ్ము వస్తుండే, మాటలు రాకపోవు నీకు వచ్చినప్పుడు. రాకపోతుండే దమ్ము వస్తుండే బాగా. ఇప్పుడు ఫ్రీ అయింది సార్. మంచిగా ఫ్రీ అయింది. మంచిగా అయింది. ఇప్పుడు ఏం లేదు, ఆయాసం అవుతుంది కడుపులో కొంచెం, కాళ్ళు వస్తున్నాయి అంతే. అంటే ఇప్పుడు నెల రోజుల పూర్తికి నీకు డెవలప్మెంట్ కనిపించింది. ఇంత రిజల్ట్ నువ్వు బయట కూడా నీకు కనిపించలే. మరి ఇదే కనిపించలేదు సార్ నాకు బయట. సంవత్సరం నుంచి కూడా ఇంతవరకు నీకు కనిపించలే బయట. కనిపించింది ఈడ 1 మంత్లో కనిపించింది. ఇది నిజమైనటువంటి శాశ్వత పరిష్కారం. ప్రజలకు నీ లెక్క బాధితులు ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది. తెలియక గుడ్డిగా పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జీవితం ప్రాణాలే కూడా కొట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రజల చైతన్యం కోసం మీ అభిప్రాయం తీసుకొని ప్రజలకు తెలిసేటట్టు చెప్పుకోవాలి. మనమే దొంగలు దీన్ని పైకి రాకుండా ఈ వైద్యం ప్రజలకు అందకుండా చేసిర్రు. ఇట్లా చేసి ప్రజలకు అందకుండా చేసి దోపిడీ చేస్తున్నారు. ఇది అగ్వ ప్రజలకు మంచిగా, పేదవాళ్ళకు, మధ్యతరగతులకు అగ్వల మంచిగా అవుతున్నారు. కాబట్టి ఈ వైద్యం పైకి వస్తే మనం బతకం. దీన్ని దొక్కి పెట్టాలని దొక్కేసారు. ఇప్పుడు మనం బయటకు తీసుకొస్తున్నాం. మనం అందరం కలిసి ప్రజలకు చైతన్యం తీసుకురావాలి. చెప్పాలి. ఓకే. ఏం పేరు? రాజేందర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ సూరారంకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ క్రియాటిన్ పెరిగింది. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉందమ్మా? 8 ఉన్నది. 6 నుంచి 8 మధ్య నడుస్తుంది. వీక్లీ 2 టైమ్స్ పెట్టించుకున్నా. ఎక్కడ పెట్టిర్రు? చెస్ట్ కెట్టిరు సార్. ఛాతీకి పెట్టిర్రా? మెడకెట్టినారు, తీసేసి చెస్ట్కి పెట్టిర్రు. మరి ఏమైనా తక్కువైందా? ఏం లేదు సార్. ఏం తక్కువ లేదు. ఏం తక్కువ లేదు. ఇంకా పెరుగుతుంది తప్ప తక్కువ అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఇప్పుడు 3 మంత్స్ నుంచి సార్. నీకు కిడ్నీ ఫెయిల్ అనేది 4 years అయింది సార్. 4 years అయితే డయాలసిస్ భయపడి 1 month పెట్టించుకున్నాక వామిటింగ్స్ అవుతున్నాయని ఇంకా మా అమ్మ కిడ్నీ ఇస్తే పెట్టేసుకున్నా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకున్నా. అయినా ఫెయిల్. 2.5 years మంచిగా ఉన్నది. తర్వాత ఫెరాక్స్ వచ్చింది. ఎవరిచ్చారు కిడ్నీ? మా అమ్మ వచ్చింది. మదర్. మీ అమ్మ కిడ్నీని పెట్టుకున్నా, నువ్వు మళ్ళీ ఫెయిల్ అయినావు. ఎన్ని లక్షలు ఖర్చు అయింది పెట్టడానికి? 30 లక్షల పైన ఖర్చు అయింది సార్. 30 లక్షలు బుడిదలో పోసినట్ట. మళ్ళీ ఎప్పటిలాగా కిడ్నీ ఫెయిల్, మళ్ళీ ఇదే బాధ. అందుకే ప్రజలకు తెలుస్తుంది. నేను చెప్పిన దానికంటే మీలాగా అనుభవించడం చెప్తే తెలుస్తుంది. తొందరపడి కిడ్నీ పెట్టుకునే అవసరం లేదు.
హోమియోపతిలో ఖరాబ్ అయిన కిడ్నీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయ్యే మందు ఉన్నది ఇలా సార్ వాడిన వాళ్ళు మంచిగా అవుతున్నారు చూస్తున్నావు కదా. చూస్తున్నాం సార్. మరి అట్లా నువ్వు కొద్ది కష్టపడే 30 లక్షలు ఎన్నేళ్ళు కష్టపడితే వస్తాయి. అప్పు తెచ్చినాయి సార్ మరి అప్పు తెచ్చినా కరెక్టే. మరి నేను చేస్తేనే అది కదా మనం నేనే మూలపడు ఎన్నేళ్ళు కష్టపడితే 30 లక్షలు సంపాదిస్తాం. నువ్వు ఒక 6 నెలలు 1 ఇయర్ కష్టపడితే నీ కిడ్నీ మంచిగా అయిపోతుండే కదా. గట్లాందుకోసమే ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. అప్పుడు తొందర అంటే వాళ్ళు అట్లే పెడతారు తొందర. నువ్వు కిడ్నీ పెట్టగానే నువ్వు హుషారైతావు, మంచిగా పైలమని అవుతామని చెప్తారు. చెప్తారు 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 నీకు. 5-6 మందులు ఆ టెన్షన్లో తెచ్చుకుంటాడు పైలమని అవుతా. మంత్లీ స్కానింగ్ లో 10,000 చేయించుకొని మందులు రోజు ప్లేట్లు అన్నం తిన్నట్టే. ఏం పేరు? రాజు రాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ వైజాగ్ అండి. వైజాగ్కి వెళ్ళి హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ అండి. కిడ్నీ ఫెయిల్. సిరియం క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 10.8. 10.8 ఉండే. మరి బయట ఇక్కడ రాకముందు ఏం చేయించినావు ట్రీట్మెంట్? డయాలసిస్ చేయించారు. ఎన్నిసార్లు? అంటే ఇప్పుడు వారంలో 3 సార్లు చేయించినావు. అందులో అయినా తక్కువలే, మార్పు రాలే. ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 month. 1 monthలో ఏం డెవలప్ అయింది? ఆయాసం తగ్గింది, వాపులు తగ్గినాయి సార్. వాపు తగ్గినాయి. వాపులు తగ్గినాయి. కళ్ళ కింద వాపు కూడా తగ్గింది కదా. మొత్తం తగ్గిపోయింది సార్. బాగానే ఉంది. ముఖం అంతా వాపు ఉండే అవును, తగ్గిపోయింది. తగ్గిపోయింది. మంచి నడక మంచిగా ఉందా? దమ్ము వస్తలేదు ఇప్పుడు? అప్పుడు ఏంటంటే 5 steps ఎక్కేలాక ఆయాసం వచ్చేసేది. ఇప్పుడు 2 ఫ్లోర్లు ఎక్కిపోతున్నారు. 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ కూడా ఎక్కిపోతున్నారు. వెరీ గుడ్. ఆ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. మరి డయాలసిస్ చేస్తే నయం కానటువంటి సమస్య అవును సార్, తీపి గుళికలు తీయకొని నోట్లు వేస్తే తగ్గిపోయిందంటే ఏమంటావు చెప్పు? చాలా మంచిది. ఇప్పుడు డయాలసిస్ కూడా వారానికి 3 సార్లు అన్నారు. ఒకటి బంద్ చేసిన. ఒకటి బంద్ చేసి. ఏం అవ్వలేదు. వెరీ గుడ్. ఇక ఒక్కొక్కటి హ్యాండ్ బంద్ చేయి. అవునా సార్? అది హింస, సరే సార్. నరకం. అవును సార్. ఇది శాశ్వత పరిష్కారం. ఓకేనా? సార్. నీ నుంచి ప్రజలకు అందరికి చైతన్యం రావాలి. సార్. నేను చెప్పిన దానికంటే నీ లేక అనుభవించిన వాళ్ళు చెప్తే ప్రజల్లో మార్పు వస్తుంది. అవును సార్. ప్రజలకు ఈ తోవ తెలియక ఎక్కడెక్కడ పోయి నష్టపోతున్నారు. లక్షల రూపాయలు నష్టం అవుతున్నది, ప్రాణాలు పోతున్నాయి. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఇది ప్రజలకు అందరికి తెలిసేటట్టు చేస్తా. సరే సార్. ఏం పేరు? రాజు సార్ నా పేరు. రాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మార్కాపురం సార్ నాది. మార్కాపురంకి వెళ్ళి హైదరాబాద్ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకు? డయాలసిస్ కోసం సార్ నేను. కిడ్నీ ఫెయిల్. అవును సార్. సిరియం క్రియాటిన్ ఎంత ఉండే? 18 సార్. 8 సార్. అప్పుడు ఏమేం బాధలు ఉండే? నడవలేక రాకపోతుండే, తినడానికి చాలా ఇబ్బందిగా ఉండే, బాత్రూమ్ రాకపోతుండే, ఒంటలు కూడా చాలా ఇబ్బందిగా ఉండే. ఇక్కడికి వచ్చినాక బాగుంది సార్. ఈ 2 రోజులు వాడిన ఈశ్వరప్ప నెల సార్ వాడిని. నెలల్లో ఏమేమి డెవలప్ అయింది? నాకు యూరిన్ బాగా వస్తుంది, నడవడానికి వస్తున్నా. ఇంతకుముందు 3 వచ్చారు, ఇప్పుడు ఒకరిని ఇద్దరు, మా అమ్మ నేను ఇద్దరం వచ్చాను సార్. అబ్బా, అప్పుడు పట్టుకొచ్చిర్రు నేను. అవును సార్. పట్టుకొచ్చినావు, ఇప్పుడు ఒకరు వచ్చినావు. అవును సార్, మా అమ్మని తీసుకొని వచ్చాను సార్. వెరీ గుడ్. మరి ఇక్కడ రాకముందు బయట ట్రీట్మెంట్ ఏం చేసిర్రు? డయాలసిస్ చేశారు సార్. నాకు డయాలసిస్ చేసినా ఇంత రిజల్ట్ లేదు. లేదు సార్, లేదు సార్. ఈ మెడకు పెట్టినా. అవును సార్, మేడం. ఇప్పుడు బంద్ చేసినావు? చేసేది సార్, పని చేసింది. బంద్ చేసినావు? పోతలేవు ఇక? లేదు, పోతలేదు సార్. పోతలేడా అమ్మ? మంచిగా అయిపోయాడు. మరి చూడు, ఇంత చిన్న వయసులో డయాలసిస్ అంటే ఎంత పెద్ద నరకం. అవును సార్. ప్రజలకు ఈ హోమియోపతి గురించి తెలియక, హోమియోపతిలో ఇంత ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది అనేది తెలియక ఎక్కడెక్కడో పోయి డయాలసిస్ చేసుకొని మందులు మింగి ఓవర్ డోసులు చేసుకొని నష్టపోతున్నారు. అందుకే ప్రజలకు నేను చెప్పిన దానికంటే మీ లెక్క అనుభవించి ప్రజలకు చెప్పడితే ప్రజల్లో చైతన్యం వస్తుంది. మీ వీడియో తీసుకుంటున్నాను నీ అనుభవం. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రజలందరికీ చూసేటట్టు చేస్తా. మీ పేరు? అఫ్షీన్ అంజు. అఫ్షా? అఫ్షీన్ అంజు. అఫ్షీన్ అంజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. అత్తాపూర్ నుంచి వచ్చిన ఈశ్వరప్ప క్లినిక్కి. అత్తాపూర్కి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు? నాకు క్రియాటిన్ పెరిగి ఉండే 5. ఎంత ఉండే? 5. క్రియాటిన్ 5 పాయింట్ చిల్లర ఉండే. అప్పుడు ఏమేమి బాధలు ఉండే? అప్పుడు నాకు ఎక్కువ బొక్కలు వచ్చేటి, ఆకలి కాకపోయేటి, నిద్ర మంచిగా రాకపోయేది, తినబుద్ధి రాకపోయేది. అప్పట్లో ఆకలి అనేది ఎక్కువ, ఎనర్జీ కూడా ఉండకపోతుండే. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఏం చేసినావు ట్రీట్మెంట్ అప్పుడు? అప్పుడు డయాలసిస్ చేసి ఉండే. ఎన్నిసార్లు చేస్తుంటివి? 3-4 టైమ్స్ అయింది డయాలసిస్. వారానికి 2-3 టైమ్స్ అయ్యి ఉండే. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి 1 month అవుతుంది. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? క్రియాటిన్ తగ్గింది. ఎంత తగ్గింది? 2 points తగ్గినాయి. 3. ఏది రిపోర్ట్? ఏది? ఇదేనా?
ఇది 3.74 వచ్చింది, మంచిగా తగ్గింది కదా. దాంతోపాటు బాడీలో లోపల ఇది ఇంటర్నల్ బయట ఏమేమి లక్షణాలు మంచిగా కనిపిస్తున్నాయి? ఆకలి వేస్తుంది, ఇంకా ఇప్పుడు మంచి ఎనర్జీ వస్తుంది, బుక్కలు ఇట్లా ఏం వేయట్లేవు, మంచిగా ఉంది, యాక్టివ్ అయిపోయినావు. యాక్టివ్. గుడ్, ఇదే డెవలప్మెంట్. ఇప్పుడు 3కి వచ్చింది కదా 5 నుంచి, ఇంకా 0కి రావాలి. 0కి వస్తే అప్పుడు ఫైనల్ మంది చేస్తా. ఒక్క నెలలో ఇంత డెవలప్ అయినామంటే మంచిగా 5-6 నెలలు వాడితే మొత్తం తగ్గిపోతామా. కంటిన్యూ గ్యాప్ ఇవ్వకుండా వాడుకో. సరే. ఏం పేరు? బాలసైదులండి. బాలసైదులు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. మాది సూర్యాపేట డిస్టిక్ చోటపల్లి మఠంపల్లి మండలం. మడంపల్లి మండలంకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ సార్, కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. వచ్చినప్పుడు 7.36 ఉండే. ఇప్పుడు బయట ఏమన్నారు డాక్టర్లు? ఏం చేయించినావు ట్రీట్మెంట్? బయట నేను దగ్గర 15 లక్షలు అయినాయి. 15 లక్షలు అయితే ఇంకా నాకు ఇసుకు పుట్టి ఇంకా మీ దగ్గరకు వచ్చిన. ఏం నయం కాదు, 15 లక్షలు పెట్టినా నయం కాదు. మళ్ళీ క్రియాటిన్ పెరిగిన తర్వాత సార్ వాళ్ళు ఏమంటారు, ఇంకా డయాలిసిస్ చేయాలని చెప్పి పిస్టల్ పెట్టి ఏమన్నారు. పెట్టించినావా? పిస్టల్ పెట్టితే అది పిస్టల్ ఫెయిల్ అయింది. అయ్యా, మీ దగ్గరకు వచ్చిన ఆ రోజు ఫెయిల్ అయితే ఇంకా మళ్ళీ పెట్టించుకోవాలన్నట్టు డాక్టర్ గారు. ఇంకా మీ కాడికి వచ్చిన తర్వాత కొద్ది క్రియాటిన్ కొద్ది కంట్రోల్ అయింది. ఇప్పుడు ఎన్ని రోజులు వాడినావు? నెల వాడిన కరెక్ట్గా. ఓన్లీ 1 మంత్లోనే ఎంత రిజల్ట్ వచ్చింది? ఏమేమి మార్పులు వచ్చినాయి? కాళ్ళు ముఖం వాపు తగ్గింది, తిండి ఆకలి కొద్దిగా అవుతుంది. అంత మునుపు ఆకలి కాల వాంటింగ్ అయినట్టుగా అట్లా అయిపోయింది పరిస్థితి. మొన్న ఇప్పుడు అయిపోయి నీకు ఇక మందులు హోమియోపతులు మ్యాచ్ అయినాయి నీ రోగానికి. ఇక మంచిగా ఒక్కొక్క నెల 6 నెలలు ఏడాది వాడితే నీ ప్రాబ్లం మొత్తం డేంజర్ లెక్కలు బయట పడతావు. డయాలసిస్ చేయకుండా, హింస లేకుండా, తీపి గుళికలతో తక్కువ అవుతుంది. అమ్మా, నీ పేరేం తల్లి? రాని. ఇప్పుడు సైజులు అప్పటికిప్పటికి నీకేం కనిపిస్తున్నది? ఎంత బాధపడ్డావు చెప్పు. చాలా బాధపడ్డా సార్, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మార్పు వచ్చిందా? వచ్చింది సార్. వెరీ గుడ్. అట్లనే పచ్చం చెప్పి అట్లాగే ఈ జాగ్రత్తగా చూసుకో, ఇంకా మంచిగా అయిపోతుంది. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు ఏమంటారంటే. ఏం పేరు? సుధాకర్ రెడ్డి సార్. సుధాకర్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప నారాయణపేటకి వెళ్ళి వచ్చినాం సార్. నారాయణపేటకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? మేము కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి వచ్చినాం. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 3.6 వచ్చినప్పుడు 3.6 ఉండే. ఇక్కడ ఈశ్వరప్ప హోమియోపతి మందులు ఎన్ని నెలలు వాడినావు? ఒకటే నెల వాడినా సార్. ఒక్క నెలలో ఏమేమి డెవలప్ అయినావు? మనకు దమ్ము వస్తుండే, నడవలేకపోతుంటే, మూత్రం కూడా కరెక్ట్ రాకుండే, మూత్రం కూడా ఇప్పుడు ఫ్రీగా వస్తుంది సార్. దమ్ము తగ్గింది, మూత్రం ప్రెషర్ రాకుండా ప్రెషర్ వస్తుంది. ఇంకా రోజు కిలోమీటర్ కూడా నడవకుంది సార్. ఇప్పుడు రోజు 6 కిలోమీటర్లు నడుస్తుంది. వెరీ గుడ్. కిలోమీటర్ నడవలేనవి ఇప్పుడు 6 కిలోమీటర్ల దాకా వాకింగ్ చేస్తున్నావు. వాకింగ్ చేస్తున్నాం సార్. గుడ్, మంచి డెవలప్ అవుతుంది. లంగ్స్లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గుతుంది. ఊపిరితిత్తులు కూడా ఈ క్రియాటిన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. గుండె వాల్స్ దెబ్బతినే అవకాశం ఉన్నది. అది మన మందులకు ఇప్పుడు అవి కూడా క్యూర్ అవుతున్నాయి. అందుకే నేను నడవనిస్తుంది. అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే 0 వచ్చేదాకా వాడుకోవాలి. ఓకేనా? గుడ్, కంటిన్యూ చేయి, గ్యాప్ చేయకు. డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఈ వారం సక్సెస్ కేసెస్ చూసాము. మరి అంటే మీరు ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు అవైలబుల్లో ఉంటారు, మిగతా టైంలో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ బ్రాంచ్ విజిట్ ఉంది. నెలకు 4 గురువారాలు, గురువారాలే లెక్క పెట్టుకోండి, క్యాలెండర్ తీయాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఏసీ హాల్ ఆపోజిట్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, లేదా దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి శ్రీకాకుళం, ఒరిస్సా అండ్ మన విజయనగరం, బొబ్బిలి, ఈ జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, చిత్తూరు, మళ్ళీ నెల్లూరు, కడప, బెంగళూరు యొక్క బార్డర్ వాళ్ళు, ఈ డిస్టిక్ల ప్రజలంతా కూడా రేపు 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు హైదరాబాద్కి వచ్చి చాలా బాధలు పడుతుంటే, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి బాధపడుతుంటే ఆ వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులే మాకు ఎక్కువైతున్నాయి సార్ అని చెప్పి బాధపడితే ఈ 4 గురువారాల్లో ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకోండి, ఒక పరి ఉన్నారా లేదా అని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఇలా పోతే పోవచ్చు. కాబట్టి రోజు ఉంటా, అత్యవసర పరిస్థితి పోతాం కాబట్టి మీరు ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులో చిక్కడపల్లిలో అవైలబుల్ ఉంటా. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. డాక్టర్ గారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా వచ్చి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ క్లాస్. స్టే ట్యూన్.